ఉపరాష్ట్రపతి ఎన్నికకు కౌంటింగ్ పూర్తయింది. ఫలితాలను ప్రకటించింది పార్లమెంటరీ సెక్రటరీ. ఆ ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్నారు ఏకంగా 768 మంది ఎంపీలు. లోక్సభ ఎంపీలు 542 మంది, రాజ్యసభ ఎంపీలు 239 మంది ఎన్నికను బహిష్కరించారు. 13 మంది బీఆర్ఎస్ బీజేడీ ఎంపీలు. గెలుపు కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 384 ఓట్లు. ఎన్డీఏ అభ్యర్థికి దక్కిన ఓట్లు 452 ఓట్లు దక్కాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు, ఇండి కూటమి అభ్యర్థికి 324 ఓట్లు దక్కాయంటే అర్థం చేసుకోవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తం 781 ఓట్లకు గాను 752 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 452 ఇటు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు దక్కాయి. అలాగే ఇండి కూటమి అభ్యర్థి 300 ఓట్లు దక్కిన పరిస్థితి. ఇంట్రెస్టింగ్, ఇక్కడ 15 ఓట్లని చెప్పుకోవాలి డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ కొద్దిసేపటి క్రితం జయరాం రమేష్ ట్వీట్ చేశారు. జయరాం రమేష్ చెప్పుకొచ్చారు 315 ఓట్లు మేము వేసామంటే 15 ఓట్లు ఇండి కూటమి నుంచి ఎన్డీఏకు వెళ్ళాయి. ఇండి అంటే ఇటు ఇండి బ్లాక్ నుంచి 15 ఓట్లు అటు పడ్డాయి. ఇండి కూటమి నుంచి 15 ఓట్లు అటు పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇది నేనంటున్న మాట కాదు. కొద్దిసేపటి క్రితం ఇటు జయరాం రమేష్ చెప్పుకొచ్చిన సందర్భం. కొద్దిసేపటి క్రితం జయరాం రమేష్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ట్వీట్ చేసిన సందర్భం ఆయన ఏమన్నారంటే కనుక ఇటు మొత్తం 98% ఓట్లు పోలైన సందర్భంలో ఆయన ట్వీట్ చేసుకుంటూ 315 ఓట్లు ఇటు పోలయ్యాయంటూ నమోదయ్యాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు మారాయో మనం చూసాం. ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఎన్నికవడం జరిగింది. 1974 గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఇటు సిపి రాధాకృష్ణన్ సొంతం. 1998, 99 ఎన్నికల్లో కోయంబత్తూరులో ఎంపీగా విజయం సాధించారు ఆయన. 2004, 2014, 2019లో కూడా ఆయన ఓటమి పాలైనప్పటికీ ఆ తర్వాత ఆయన చరిత్రకు సంబంధించి, ఎందుకంటే వివాదరహితుడిగా 1998కి సంబంధించి మాట్లాడుకుంటుంటారు, 97 గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఈయన పేరు అనేది మారుమోగిన సందర్భం అనేది చెప్పుకోవాలి. అనూహ్యంగా పేరు తెర మీదకి వచ్చిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పరిణామాలు మారిపోయిన పరిస్థితి. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా లాంఛనమే అనుకున్న సందర్భం. కానీ ఇంట్రెస్టింగ్గా 315 ఓట్లు ఇండి కూటమి నేతలంతా వెళ్ళి ఓటేసామని చెప్పిన తర్వాత ఇటు 315 ఓట్లలో ఏకంగా 15 ఓట్లు 300 ఓట్లు మాత్రమే ఇండి కూటమి అభ్యర్థి దక్కిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్కు ఆ 15 ఓట్లు సపోజ్ ఇక్కడ ఒక 2-3 అనుకున్నా, స్వాతి మలివాల్ కావచ్చు, లేకపోతే శశి థరూర్ కావచ్చు, 2 ఓట్లు అనుకున్నా. మిగతా 13 ఎవరివి అనేవి అత్యంత కీలకం. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన చెప్పుకోవాలి. 152 ఓట్లతో ఇక్కడ గెలిచిన పరిస్థితి. ఇప్పటికే ఆ వైబ్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ ఏముంటుంది, తాము విజయం సాధించడం చాలా ఒక విధంగా చెప్పాలంటే నల్లేరు మీద నడకంత కాకపోయినా కాస్త మీరు చూడొచ్చు, ఆ పోటీ మీరు చూడొచ్చు. కానీ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నప్పుడు డిఫరెన్స్ చూడండి. ఏకంగా 152, కేవలం 152 ఓట్ల తేడాతో విజయం సాధించిన పరిస్థితి అనే చెప్పుకోవాలి మెజారిటీ గురించి మాట్లాడుకున్న క్రమంలో. కానీ ఇదే అంశం గురించి మాట్లాడుకుంటే జగదీప్ ధన్కర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 346 ఓట్ల మార్జిన్తో ఆయన ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. అంతకన్నా ముందు వెంకయ్యనాయుడుకి సంబంధించి మాట్లాడుకుంటే 272 మార్జిన్తో ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భం ఇప్పుడు మీరు చూడొచ్చు. అయితే సిపి రాధాకృష్ణన్ గురించి మాట్లాడుకునే సందర్భం అయితే కనుక వివాదరహితుడిగా ఆయనకు పేరు ఉందనే చెప్పుకోవాలి. ఎన్డీఏ బలం గురించి మాట్లాడుకుంటే 425 ఎన్డీఏ బలం అంటే 419 నుంచి దాదాపుగా 430 చిల్లరంతో ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకునే సందర్భం అంటే 419 నుంచి 432 అంటే ఓకే. బట్ మిగతా 22 ఎక్కడి నుంచి వచ్చాయి? అట్ ద సేమ్ టైం ఇటు ఇండి కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే ఇండి కూటమి బలం 316 నుంచి 325, చివరికి 326 అలా అనుకుంటారు. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్గా ఇండిపెండెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే 319 కావచ్చు, లేకపోతే 325 కావచ్చు, లేకపోతే 324, 330 అనుకుందాం.
పోనీ 320 అనుకుందాం ఆన్ అట్లీస్ట్, కానీ 20 ఓట్లు, ఆ 20 ఓట్లు ఇటు ఎన్డీఏకి ఎలా వెళ్ళాయి, ఎవరు మద్దతు ఇచ్చారు? ఇటు ఇండి కూటమికి సంబంధించి ప్రస్తుతం షాక్ అయ్యే అంశమే. కానీ ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమని? ఇటు జయరాం రమేష్ 315 ఓట్లు మేము వేసాము, మాది 100% హాజరు ఉంది అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ఆ 15 ఓట్లు ఎవరివి? ఇప్పుడు 15 ఓట్ల ఆయన అన్నట్టుగా 15 ఓట్లే అనుకుందాం. ఎందుకంటే ఇటు 98% మాత్రమే హాజరు, 98% మాత్రమే పోల్ అయ్యింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ 98%లో ఇటు కాంగ్రెస్ జయరాం రమేష్ ఏమన్నారు? మేము అంటే ఇండి కూటమి నేతలు 100% ఓటు వేయడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో 315 ఓట్లు కనుక పడి ఉంటే 315లో 300 ఓట్లు మాత్రమే ఇండి కూటమికి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మిగిలిన ఆ 15 ఓట్లు ఇటు ఎవరు అంటే క్రాస్ ఓటింగ్కి ఎవరు పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి సో ఈ క్రమంలో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను విజేతగా ప్రకటిస్తూ ఇటు అనౌన్స్మెంట్ వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.